బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బిగ్ బాస్ తెలుగు గ్రాండ్ ఫినాలే సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరిగిన ఘర్షణలు పల్లవి ప్రశాంత్ అరెస్టుకి దారితీశాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ప్రశాంత్ అభిమానులు ధ్వంసం చేశారు. 6 ఆర్టీసీ బస్సుల అద్దాలు పగలగొట్టారు. ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేయడంపై ఆర్టీసీ అధికారులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు రోడ్లపై పల్లవి ప్రశాంత్ అభిమానులతో పాటు మరికొందరు న్యూసెన్స్ క్రియేట్ చేయడాన్ని సుమోటోగా తీసుకొని జూబ్లీహిల్స్ పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో మొత్తం 5గురిని నిందితులుగా పేర్కొనగా A4, A5లను మొన్ననే అరెస్ట్ చేశారు. తాజాగా A1 పల్లవి ప్రశాంత్ను అరెస్ట్ చేశారు. పల్లవి ప్రశాంత్తో పాటు ఈ కేసులో A2గా ఉన్న ఆయన తమ్ముడు రవిరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పల్లవి ప్రశాంత్పై మొత్తం 9 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. IPC 147, 148, 290, 353, 427, 149 వంటి సెక్షన్లు ఇందులో ఉన్నాయి. ఫినాలే ముగిసిన తర్వాత పల్లవి ప్రశాంత్కు ఘన స్వాగతం పలికేందుకు ఆయన అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నారు. వరనాథ పల్లవి ప్రశాంత్తో గొడవ పెట్టుకున్న అమర్దీప్పై రెచ్చిపోయారు. అమర్దీప్ కారు అద్దం పగలగొట్టారు. అలాగే మరికొంతమంది సెలబ్రిటీల కార్లపై కూడా దాడులు చేశారు. ఇక పల్లవి ప్రశాంత్ స్టూడియో నుంచి బయటికి వచ్చిన తరువాత పోలీసుల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ ర్యాలీ తీశారు. పోలీసులు చెప్పినా వినకుండా పల్లవి ప్రశాంత్ ర్యాలీ తీయడమే ఘర్షణని పెంచాయని పోలీసులు చెబుతున్నారు. ప్రశాంత్ అతని సోదరుని అదుపులోకి తీసుకున్న పోలీసులు 6 గంటల పాటు విచారణ తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టారు. 17న మెట్రోపాలిటన్ న్యాయమూర్తి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు పల్లవి ప్రశాంత్ అతని సోదరుని చెంచులగూడ జైలుకు తరలించారు. దీనిపై బంజారాహిల్స్ ఏసీపీ మాట్లాడుతూ కేసు దర్యాప్తులో ఉంది, మిగతా వారిని గుర్తిస్తున్నాము. పల్లవి ప్రశాంత్పై సుమోటోగా కేసు నమోదు చేశాము. పోలీసులు చెప్పినా వినకుండా పల్లవి ప్రశాంత్ పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. పల్లవి ప్రశాంత్ తదితరులపై 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని స్పష్టం చేశారు. పల్లవి ప్రశాంత్ విషయానికి వస్తే సిద్దిపేట జిల్లా గజ్వేల్ జిల్లాలోని కొల్లూరులో నివసిస్తున్నాడు. తండ్రి సత్తయ్య ఒక రైతు. డిగ్రీ వరకు చదివిన ప్రశాంత్కి చిన్నప్పటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఇష్టం. దీంతో ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి అందులో ఫోక్ సాంగ్స్ పాడుతూ వచ్చారు. అయితే కొన్ని కారణాల వల్ల ఫ్రెండ్స్తో గొడవలు రావడంతో మళ్ళీ ఏం చెయ్యాలి అనే ఆలోచన వచ్చింది. ఇదే విషయం తన తండ్రితో చెప్తే నువ్వు ఏదో ఒకటి చెయ్యి బిడ్డ అంటూ నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పారు. ఆ టైంలోనే బిగ్ బాస్కి వెళ్లాలన్న ఆలోచన వచ్చింది. అయితే బిగ్ బాస్కి కామన్ మ్యాన్ కేటగిరీలో గత 2 సీజన్లో ట్రై చేశాడు. అన్నపూర్ణ స్టూడియో గేటు దగ్గర సరిగా తినక ఉన్న రోజులు చాలా ఉన్నాయి. తండ్రి దగ్గర కేవలం 500 రూపాయలు మాత్రమే తీసుకొని హైదరాబాద్ వచ్చిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్గా మారి ప్రైజ్ మనీ గెలుచుకొని ఎంతో మంది ఆదరణ అందుకున్నాడు. అయితే గెలిచిన అత్యుత్సాహంతో పోలీసులకు చెప్పినా వినకుండా ర్యాలీ చేయడంతో అరెస్ట్ అయి జైలుకి వెళ్లాల్సి వచ్చింది.